సో, ఫస్ట్ అసలకి మీరు ఫస్ట్ స్టార్టింగ్ అంటే మీరు చేసిన ఫస్ట్ మూవీ అంటే ఏది? ఒక డాన్సర్‌గా స్టార్ట్ చేశారు. ఏ మూవీతో స్టార్ట్ చేశారు? అంటే 'ప్రేమ్ రక్షత్ మాస్టర్‌తో' ఆ! మీకు కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి. అంటే ఫస్ట్ మూవీ అని కాదు గానీ, హ్మ్. 'ప్రేమేష్ మాస్టర్' గారితో 'ఛత్రపతి', 'ఛత్రపతి'తో 'ప్రభాస్ సార్ 'గలగల గజ్జెల రంగసామి' ఆ సాంగ్‌తో మాకు స్టార్ట్. రాజమౌళి సార్‌తో గానీ, 'ప్రేమేష్ మాస్టర్‌తో' సాంగ్ గానీ, ఆయనతో అది కొట్టడమే 'ప్రభాస్ సార్‌తోనే. అంటే ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయటం, ఆయనతో ఎక్కువ రోజులు ఉండటం. సో, వెరీ ఆయన పెద్ద మనసు. సండే రోజు సార్ ఈరోజు సండే సార్ అంటే చాలు బీర్లు, బిర్యానీ ఇప్పించేవాడు. అప్పుడే మేమప్పుడు నాకప్పుడే ఇప్పుడంతా వీళ్ళు అంటుంటారు. ప్రభాస్ సార్ అది ఇస్తాడండి. మాకప్పుడే ఇచ్చేవాడు. అప్పుడు ఎంతమంది 40 మంది డాన్సర్లకి అందరికీ సండే రోజు ఊరికే గుడ్ మార్నింగ్ చెప్పాను. సార్ ఈరోజు తొందరగా షూటింగ్ అయింది కదా! ఆల్రెడీ ఫస్ట్ రోజు రాగానే మాకు ఇప్పించారు. ఏది బీర్లు, బిర్యానీలు హీరోయిన్ డాన్సర్లందరికీ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇప్పించారు. ఫస్ట్ టైమ్ నేను చూడటం ప్రభాస్ సారు డైరీ మిల్క్ చాక్లెట్ ఇంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద చాక్లెట్ గర్ల్స్‌కి. ఒరేయ్ అమ్మ! అనిపించింది. ఫస్ట్ టైమ్ నేను చూడటం. అదే. సో, వెరీ నైస్ పర్సన్. అది ఫస్ట్ సినిమా. ప్రభాస్ గారితోనే, మాస్టర్ గారితో మా జర్నీ. 'ప్రభాస్' గారు ఎట్లా ఉండేది? ర్యాపో ఎట్లా ఉండేది చాలా మాట్లాడడం? మంచి చేశారు సార్. అంటే ప్రభాస్ సార్‌తో చాలా సినిమాలు చేశాం మేము. అదొకటి 'బుజ్జిగాడు' సినిమాలో ఆయనతో చేసినప్పుడు గాని, ఇది ఇంతే ఏమడిగినా ఆయన దగ్గర సార్ అంటే చాలు అంతే. ఆయనకి అర్థమైపోద్ది. ఓకే. ఓకే. వీడేదో అని చాలా బాగా రిసీవింగ్ కూడా బాగుంటది. అసలు గోల్డెన్ హార్ట్. బాగా ఏమంటారు ప్రభాస్ గారు ఆహ్, డాన్స్ ఆడేటప్పుడు గాని 'బొమ్మాలి' సినిమా సాంగ్ గాని నేను చాలా చాలా జోవియల్‌గా, జాలీగా ఉంటాను. ఫ్యాను నాకు పెట్టొద్దు. సార్‌కి పెట్టిన ఫ్యాన్ తిప్పేయి అంటే వాడు తిప్పేస్తాడు సారు. ఏయ్! వద్దురా వీడేదో అంటే ఒక డాన్సర్‌కున్న వాల్యూ కూడా ఆయన ఇస్తాడు. వీడేంది వీడు ఇలా చెప్తున్నాడు. నాకు స్టైట్లింగ్ చేయించుకున్నాను జుట్టు. ఫ్యాన్ పెట్టగానే ఎగిరిపోద్దని నేను కొంచెం తిప్పరా ఫ్యాన్ అన్నాను. ఆయన ప్రభాస్ సార్ పెట్టినాడు. ప్రభాస్ సార్ పక్కనున్నాడు కదండీ! ఈయన ఇటు చూసాడు. చూసాగానే ఓకే. ఓకే. సార్ నా జుట్టు ఎగిరిపోద్దని అన్నాడు. అవునా! సరే తిప్పి ఇటు పెట్టరా అన్నాడు. ఎవరైనా చెప్తారా అలా హీరోలు? ఫస్ట్ వీడిని మార్చండ్రా అంటాడు. వీడిని తీసి ఎనకాల ఏంట్రా అంటారు. సో, వెరీ గోల్డ్ ఆర్ట్ ఆయన. సరే. సో హ్యాపీ ఆయన విషయంలో. సో, 'అనుష్క' గారు ఏంటో పెద్ద పార్టీ ఇచ్చారని విన్నాను. ఏంటి పార్టీ ఏంటి 'అనుష్క' గారిది పార్టీ? అనుష్క గారు మేడంతో బొమ్మాలి సాంగ్ చేసేటప్పుడు వాళ్ళ అసిస్టెంట్‌కి బర్త్‌డే మేడం. వాడొచ్చి నాకు చెప్పాడు. ఇదో నా పుట్టినరోజు అని. పుట్టినరోజు చెప్పగానే నేను చాలా జోవియల్‌గా ఉంటాను. అనుష్క మేడం చూసి ఊరికనే జాలీగా మేడం మీ పుట్టినరోజు కదా మేడం నేను కేకు ఆర్డర్ ఇచ్చాను మేడం అని. ఆమె ఊగిపోయింది. లేదు లేదు నా పుట్టినరోజు కాదు లేదు మేడం. నేను వినకుండా లేదు మేడం మీ పుట్టినరోజే నేను మాకు బేటాలు వేస్తుంటామట. రూ. 150 అది డబ్బులు కూడబెట్టి ఒక కేక్ కొన్నాను మేడం అని ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశా. మార్షల్ అది వస్తున్నాడు వీడు రూ. 150 బేటా ఖర్చు పెట్టుకొని కేక్ కొనిస్తాడని కొంచెం ఉంటది కదా! అంటే ఆమె చాలా ఎమోషనల్ అయిపోయింది. ప్రభాస్ సార్ అన్నాడు. డార్లింగ్ వీడు అబద్ధం చెప్తున్నాడు డార్లింగ్ అంటే పక్కన ఒకడున్నాడులే. ఓ రవి అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడి మీద ఒట్టేసా. ఒట్టేసాడు వీడు అన్నాడు. కట్ చేసి చూస్తే నైటు పాపం ఆమె మేడం గారు నిజమే నమ్మేసి మాకు నిజమైన పార్టీ ఇచ్చింది ఆమె. ఏది పెద్ద తారానా ఏదో ఉంటది. రామోజీ ఫిల్మ్ సిటీలో. దాంట్లో అప్పుడే 15,00,000 పెట్టి 15,00,000 అయింది మేడం. మాకు పార్టీ ఇచ్చింది. పెద్ద పెద్ద తీసుకెళ్ళేసి 15,00,000 పార్టీ. ఫస్ట్ టైము బొ ఓపెన్ బఫేలో మందు. ఇంక ఊరుకుంటామా? సింగిల్ క్వార్టర్ దొరికితే చాలు మా వోళ్ళు రెచ్చిపోతారు. అలాంటిది బఫే మందు. జీవితంలో తాగి ఒక్కొక్కడు సరే వెరీ ఎంజాయ్. అంత ప్రభాస్ సార్ గాని, మేము గాని అందరూ మాస్టర్ గారు, గీస్టర్ గారు అందరూ డాన్సులు, గీన్సులు. వెరీ చిన్న ఒక అబద్ధం. అంటే ఆమె మేడము చాలా గోల్డెన్ హార్ట్ ఆమె. అరే! నా అసిస్టెంట్ బర్త్‌డే గదా! వీళ్ళు డాన్సర్లు కేక్ కొంటా అన్నారు గదా! దాని గురించి ఆమె వాళ్ళకందరికి ఇది చేయాలని ఆమె చేసింది. వెరీ నా ఆహ్, అనుష్క మేడం ఎప్పుడు గోల్డ్ ఆమె. ఎప్పుడు చూసినా. మేము ఆ సినిమా అయిపోయింది వేరే సినిమా పోయినప్పుడు కూడా గుర్తుపెట్టింది. ఆహ్, నాగార్జున గారు 'జాదుగాడు' సాంగ్ ఉన్నప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకొని పిలిచింది. పిలిచి "హాయ్ ఎలా ఉన్నావు రాధా" అన్నాను. "బాగున్నా మేడం అంతా బాగున్నా." ఆ పలకరించేది ఉంటది సార్ ఆమె పెద్ద ఆర్టిస్టు. దాని తర్వాత ఎప్పుడో మళ్ళీ కలుస్తాం. వెరీ గోల్డెన్ హార్ట్. మాతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయిపోయిందట. నైట్ అలా కూర్చొని ఫైర్ క్యాంప్ ఏస్తుంటే వచ్చి మాతో కింద కూర్చుంది. "మేడం వద్దు వద్దు మేడం" మేమంతా మామూలుగా కూర్చోంటే మామూలు కింద కూర్చొని ఒక గంట, 2 గంటల సేపు
మేమంతా పాటలు పాడాము, సంగీతాలు ఏదో ఉంటాయి కదా, మందేస్తే ఇక పాటలు ఉంటాయి కదా, అవన్నీ వినింది అని. వెరీ 1 or 2 టైం స్పెండ్ చేసింది.